శనీశ్వరుడి దోషానికి వెంకటేశ్వరుడి పూజ. శనిదేవుడి ప్రభావం ఈ సంవత్సరం చాలా రాసులపై ఉంది. ఆయన తీక్షణ దృష్టి ప్రభావం తగ్గడానికి వెంకటేశ్వరుడి పూజ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ శ్రీనివాసుడు ఈ భూమిపైకి వచ్చింది శనివారమే. అందుకే మనం వెంకటేశ్వరుడి పూజకు శనివారాన్నే ఎంచుకున్నాం. తిరుమల శనివారాల వెనక కారణం కూడా ఇదే. అదే శనివారం శనిదేవుడికి ప్రీతికరం కావున ఆ రోజు చేసే పూజల వలన వెంకటేశ్వరుడు తృప్తి చెందితే శని ప్రభావాన్ని మనపై పడకుండా చూస్తాడు. శనివారం పూజ శనిదేవునికి కూడా ప్రీతికరం కాబట్టి దోషాల నుండి బయటపడవచ్చు. ఈ పూజ 8 శనివారాలు చేయాలి. శనివారం ఉదయం దేవుడి గది శుభ్రం చేసి వెంకటేశ్వరుని అలంకరించుకొని మనసులో కోరికను సంకల్పం చేసుకోవాలి. బియ్యం పిండి, పాలు, బెల్లం ముక్క, అరటిపండు కలిపి పిండి ముద్ద చేసి ప్రమిదలాగా చేసి 7 ఒత్తులు వేసి శ్రీనివాసుడి ముందు పెట్టి వెలిగించాలి. ఇలా 8 శనివారాలు ఆపకుండా చేయాలి. అలా ఆరాధిస్తే శని దోషం పోవడంతో పాటు వెంకటేశ్వర కటాక్షం లభిస్తుంది.